హాయ్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను అని నన్నైతే ఎవరు తక్కువ చేసి చూడలేదు, నాన్న తప్ప. నాన్న మాత్రము ప్రతిసారి అదే టాపిక్ తీసుకొచ్చి నన్ను తిడుతూ ఉండేవారు. అప్పటి వరకు బాగా చదివే అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యింది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. సరే, నేను మాత్రము ఎలాగైనా పట్టుదలతో చదివి అన్నీ పాస్ అవ్వాలి అని చెప్పి నాన్న చెప్పిన విధంగా సెకండ్ ఇయర్ ఒక్కసారి అంటే ఛాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నాన్నకి గెలిచి చూపించాను అంటే నా లైఫ్ నా ఇష్టము, నా డెసిషన్ నేను తీసుకోవచ్చు అనే నిర్ణయానికి అయితే వచ్చేసాను. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా తాతయ్య చదివిపించారు. మొత్తం మీద మాట నెగ్గించుకొని గెలిచి చూపించాను, పాస్ అయిపోయి. కానీ నాన్న ఎలాగో ఇంకా మారలేదు కదా, నేనైతే రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతాను, జాబ్ చేసుకుంటాను, నా సెల్ఫ్గా నేను బతుకుతాను అని చెప్పేశాను. మొత్తం మీద మళ్ళీ ఇంటర్ కంప్లీట్ అయ్యాక అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. ఇక్కడ వచ్చేసి టిఫిన్కి నేను ఇడ్లీ, పల్లీల చట్నీ, అదేవిధంగా శనగపిండి కూర అయితే చేశాను. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, నచ్చితే ట్రై చేయండి.